టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజాసేవకి ఎలా వినియోగించాలి అనే దానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే చెత్తా చెదారాన్ని గనక క్లీన్ చేయాలి, ఇక్కడ పేరుకుపోయినటువంటి ఈ చెత్తా చెదారానికి సంబంధించి లేదా ఈ డ్రైనేజీ వాటర్ మళ్ళీ కొంత బయటికి వెళ్ళాలి అంటే కొన్ని రోజుల తరబడి కొన్ని పదుల సంఖ్యలో కూలీలు పనిచేసినా కూడా ఈరోజు అది క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇట్లా అత్యాధునిక యంత్రాలతో ఈ క్లీన్ చేస్తున్న విధానం చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో టెక్నాలజీని అందిపుచ్చుకుందాం అని ఆయన పదే పదే ఎందుకు చెప్తాడో, అలాగే విజన్ 2020 అని అప్పట్లో ఆయన చెప్పిన ఇప్పుడు 2047 అని చెప్తున్నప్పటికీ కూడా దాని మూలాలు కానీ దాని ప్రతిఫలం కానీ ఎలా ఉంటుందనే దానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చెత్తా చెదారం ఇలా పేరుకుపోవడం వల్ల డ్రైనేజీ సమస్యలు, అలాగే వర్షాకాలం ముందు రాబోతున్న వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్ల మీద అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఈ విఎంసి విజయవాడ ప్రజల కోసం ఈ రోజున ఇలాంటి అధునాతన యంత్రాలను తీసుకొచ్చి ఈరోజు ప్రక్షాళన జరుగుతుంది అంటే నాయకుడికి గనక కొంత అవగాహన ఉంది, పరిపాలన మీద అవగాహన ఉంది అంటే దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది చెప్పుకోవచ్చు. అలాగే గత 5 ఏళ్ల కాలంలో ఈ సైడ్ కాలువలని కానీ లేకపోతే డ్రైనేజీ వ్యవస్థని కానీ ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు, అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ రోజున మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా విజయవాడ అలాగే విఎంసి పరిధిలో కానివ్వండి లేకపోతే గ్రామీణ వ్యవస్థలో కానివ్వండి పారిశుధ్యానికి వాళ్ళు వేస్తున్నటువంటి పెద్దపీట ఏదైతే ఉందో దాన్ని మనం ఇలాంటి అధునాతన యంత్రాల ద్వారా ఈరోజు క్లీన్ చేస్తున్న పరిస్థితులను అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకి సేవ ఎలా చేయొచ్చు లేకపోతే వాళ్ళ కనీస అవసరాలు ఎలా తీర్చొచ్చు అనే దానికి ఈ విజువల్స్ ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు.